విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీగా, సింపుల్గా, క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. కట్టెల పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈరోజు వెదర్ వచ్చేసి చాలా బాగుంది, చాలా కూల్గా గాలిదుమ్ము వస్తుంది. కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెదర్ అయితే చాలా బాగుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీకి ఇదే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు. కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే మంచిగా ఫ్రై అయిపోద్ది. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్ నుంచి వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీని టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టించుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి చికెన్ ముక్కలు అనేవి. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చల్లటి సాయంత్రం పొయ్యి మీద చికెన్ కూర, దీనికంటే స్వర్గం ఇంకేమైనా ఉంటుందా? అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ ఫీలింగ్. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి కారం వేసుకోవాలి. మేము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాము. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కర్రీని మంచిగా కలుపుకుంటూ 5 to 7 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మీరు కూడా మీ ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేసి చూడండి చికెన్ కర్రీని. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టొమాటో పీసెస్ అనేవి మంచిగా మగ్గాలి. మగ్గే వరకు ఉడికించుకుందాం. మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో మూత అనేది తీసి చూసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. చూసారా, చికెన్లో ఉంచి వాటర్ అనేది మంచిగా రిలీజ్ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇలా మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటే మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా మసాలా యాడ్ చేసుకోవాలనుకుంటే మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏ మసాలా యాడ్ చేసుకోవట్లేదు. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఈ చికెన్ కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవడమే.